కిటికీల పక్క నుంచి తలుపుల పక్క నుంచి మా ఫోటోలు తీసింది నువ్వే కదూ? తాగుపోతున్నావు నమ్మకు. చెప్పు అడుగు. నువ్వు ఎలా చెప్పవలే? పోలీసు వాళ్ళకి అప్పగించేస్తే నీ సైజు లాఠీలతో బాధేస్తారు, అప్పుడు చెప్తావు. చిత్రహింసలు ప్రారంభిస్తాను. కొట్టింది నేను చెప్పేస్తాను. ఈ పని పూర్తి చేస్తే 500 ఇస్తాను చెప్పారండి. ఎవడు? ఆ క్లబ్ మేనేజర్ వినోద్. జరిగింది ఏమిటి అతను చెప్పి క్షమాపణ చెప్పుకో. చెప్పు, లేకపోతే ఇంకో కిక్కిస్తాను. రవి, ఈ తప్పంతటికి కారకుడు నేనే. ప్రేమ మీద ఇంట్రెస్ట్తోనూ ప్రేమ నీదవుతుందని ఈర్షతోనూ ఈ పాడు పని చేయించాను. ఆ ఫోటోలు తీయించింది నేనే. ఐఎమ్ సారీ. నువ్వు చేసిన పనికి నేనేం చేసిన పాపం లేదు, కానీ ఏం చేయడానికైనా నేను నీలాగా పశువును కాను. పోతలకి చౌదరి గారు, నేను అర్జెంటుగా ప్రేమను కలుసుకోవాలి. జరిగే నిజం తెలుసుకోక తన నాన్న మాట్లాడు. ఇలాంటి సమయాల్లో మన్నింపులు మామూలే, అందుకే అమ్మాయిని కూడా వెంట పెట్టుకొచ్చాను. చెప్పుకోండి క్షమాపణ. అబ్బాయి అమ్మాయి క్షమాపణ చెప్పుకునే ముందు మనం వాళ్ళ క్షమాపణ చెప్పుకోవాలి. బాబు రవి, అమ్మాయి ప్రేమ ఏజ్ అయిపోయినా వెదవబుద్ధితో వ్యక్తిత్వం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. మమ్మల్ని మన్నించండి. ఎక్స్ కాదు, నువ్వు చేసిన పనులనైనా వాళ్ళు క్షమించవచ్చేమో కానీ నీ ఇంగ్లీష్ను మాత్రం వాళ్ళు క్షమించు. సరే, ముందు మనం ముగ్గురు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పుకుంటారు. విష్ యూ గుడ్ లక్. సారీ ప్రేమ. ఆఖరికి మన ప్రయాణం ఇలా ముగిసిందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? ఎక్కడికి వెళ్ళలేదు. ఏం సాధించాం? ఏమీ లేదు. నథింగ్. మై డియర్ బాల్, అదేనయ్యా జీవితం. బ్రతుకు బాటలో మనం చాలా మజిలీలు దాటి వచ్చేసాం. ఆఖరి మజిలీ కూడా మన కనుచూపు దూరంలోనే ఉంది. యవ్వనం అనేది మనకు ఒక తీయటి గుర్తు, అంతే. కోతి మనసు మళ్ళీ అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే జీవితం వన్ వే ట్రాఫిక్. అది ముందుకు వెళ్ళటమే కానీ వెనక్కి రావటం అనేది అసంభవం. అందువల్ల యవ్వనం అనేది వయసులో ఉన్న వాళ్ళకి కానీ వయసు వెళ్ళిపోయిన మనకు కాదయ్యా. ఏమైతేనే ఒక అనుభవం అయింది. ఎదురు దెబ్బ తిన్నాం, కింద పడ్డాం, కానీ లక్కీగా మొహానికి మట్టంటుకోకుండా నిలబడ్డాం. రామరా, నీకు ఒక మంచి శుభార్త రవికి ఆల్రెడీ చెప్పేసి అనుకో. ఏమిటండి అది? ఏం లేదు, విజయవాడ వెళ్ళగానే మా కన్స్ట్రక్షన్ కంపెనీలో రవికి ఒక మంచి ఉద్యోగం వేయిస్తాను. వేయిస్తానంటే వేయించినట్టే లెక్క. థ్యాంక్ యూ, మీదెంత మంచి మంచి చౌదరి గారు. అదుగో మళ్ళీ చౌదరి గారు, చౌదరి అంకుల్. బాల్ బాబాయ్, సింహం మామ కూడా నెత్తి చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి. అరే సిగ్గుపడతారేంటి? చెప్పండి. చూడమ్మా, నాకు పిల్లలు లేరు. నిన్ను చూసుకుంటూ ఆ బాధను మర్చిపోతాను. నీ కాలక్షేపణ కావాలంటే నా ఆఫీసులో పనిచేయి, లేదా మా తమ్ముడు హోటల్ ఉంది, అందులో నీ మామూలు ఉద్యోగం నువ్వు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సింహం, నువ్వేదో చెప్తానో చెప్పు. ఏం లేదు, నాకు పెద్దవాడ గాంధీనగరంలో 5-6 ఇళ్ళు ఉన్నాయి. అందులో ఒక ఇల్లు తొందరలో ఖాళీ అయిపోతుంది. మీ ఆలుమగలిద్దరికి ఆ ఇల్లు అద్దెకిచ్చేస్తాను. తక్కువ ఏమిటి, అసలు మీకు ఎంత చూస్తాను. కానీ 6 నెలలు అద్దె అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుందేమో. వీళ్ళ దగ్గర నేను రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోను. వెరీ గుడ్. సార్ రెడీయా? వాయిస్ రెడీ. మన కార్యక్రమం పడండి. రండి రండి. రవి, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నావు అంటే నాకు దిగులుగా ఉంది. మరి వెళ్ళగానే పర్మనెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది కదా, వెంటనే శుభలేఖ మంగళసూత్రంతో తిరుగుతా పాలా వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.